హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. ఉగాది కథ, ఉగాది యొక్క ప్రాముఖ్యత, ఉగాది ఎందుకు జరుపుకుంటారు, అసలు ఉగాది యొక్క పురాణ గాథ ఏంటిది అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఉగాది కథ ప్రాముఖ్యత. ఉగాది ఎందుకు జరుపుకుంటారు అంటే, తెలుగువారు చంద్రమానాన్ని అనుసరించి కొత్త సంవత్సరం ప్రారంభాన్ని చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారని మన పూర్వీకుల నమ్మకం. మన గ్రంథాలలో వివరించిన దాని ప్రకారము మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒకరోజు. అలా ప్రతి ఉగాదితో బ్రహ్మదేవుడికి ఒకరోజు ప్రారంభమవుతుందని, ఉగాదికి అసలు రూపం యుగ మరియు ఆది అని ఈ విషయం గురించి పురాణాలలో ఉన్నది. ఉగాది కథ గురించి ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరాలు చెప్పబోతున్నాను. బ్రహ్మకు ఒక పగలు అంటే 1000 మహాయుగాలు గడిస్తే ఆయన సృష్టి ఆపి నిద్రపోతాడు. ఆ సమయంలో ఉన్న ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని అంటారు. దీనినే నైమితిక ప్రళయంగా చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో 1000 మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్ళీ యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడు. దీనిని కల్పం అని అంటారు. వరాహ కల్పంలో ద్రావిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు, శ్రీ మహావిష్ణు యొక్క భక్తుడు. ఒకరోజు అతను కృతమాల నదికి వెళ్ళి స్నానం చేసి సూర్యునికి నమస్కరించుకొని ఇలా ఆర్జ్యం ఇస్తుండగా దోసిట్లో చేపపిల్ల వచ్చి పడుతుంది. దానితో రాజు దానిని నీటిలో జారవిడ్చాడు. మళ్ళీ నీటిని దోసిల్లో తీసుకున్నప్పుడు చేతిలోకి చేప వచ్చి ఈ విధంగా పలికింది: రాజా, నేను ఇక్కడ ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి, దయచేసి నన్ను రక్షించు అని ప్రార్థించింది. వెంటనే ఆ రాజు ఆ చేప పిల్లను ఒక పాత్రలో వేశాడు. మరుసటి రోజుకి ఆ చేప పిల్ల పాత్ర పట్టనంత పెద్దదైపోయింది. అప్పుడు రాజు దానిని చెరువులోకి వదిలిపెట్టాడు. ఆ మరుసటి రోజుకి ఆ చేప పిల్ల చెరువు కూడా సరిపోలేనంత పెద్దగా అయిపోయింది. ఆ రాజు ఆ చేప పిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ మత్స్యం అంటే చేప శతయోజన ప్రమాణానికి విస్తరించింది. అంతటా ఆ చేప తాను శతయోజన ప్రమాణానికి విస్తరించింది. ఆ చేప పిల్ల అంతటా ఆ చేప తాను శ్రీమన్నారాయణుడి అని, నేను 7 రోజుల్లో ఈ ప్రళయం రానుందని, సర్వ జీవరాశులను నాశించిపోతాయని. అప్పుడు ఆ మత్స్యం చేప శతయోజన ప్రమాణానికి విస్తరించింది. అంతటా ఆ చేప అంతటా తానే మాట్లాడుతూ ఈ విధంగా చెప్పింది. ఆ చేప, నేను శ్రీమన్నారాయణుని శ్రీ మహావిష్ణు అవతారమని, 7 రోజులలో ప్రళయం రానున్నదని, సర్వ జీవరాశులు నశించిపోతాయి అని, నాశనమైపోతాయని, ఈ లోకమంతా మహాసాగరం అవుతుందని, నీ వంటి సత్యవ్రతుడు నశింపరాడని పలికింది. ఒక పెద్ద నౌకను నిర్మించి అందులో పునర్సృష్టికి అవసరమగు ఔషధాలు, బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండాలని, అలా సప్తఋషులను కూడా ఈ నౌకలోనే వస్తారని చెప్పింది. మీన రూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహాసర్ప రూపమైన తాడుతో నావను కట్టి ప్రళయాంతం వరకు రక్షిస్తానని సాంఖ్యయోగ క్రియ సంహితమైన పురాణ సంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్తుడైన సూర్యునికి శ్రద్ధదేవునిగా జన్మించి వైవస్యత మనువుగా ప్రసిద్ధికెక్కాడు. మనువు అంటే బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురయ్యాయి. బ్రహ్మదేవుడు నిద్ర వ్యవస్థలో ఉన్నప్పుడు అతని నోటి నుండి వేదాలు జారి కింద పడగా సోమకాసుడు అనే రాక్షసుడు 4 వేదాలను అపహరించి సముద్ర గర్భంలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించి జరిగిన విషయాన్ని చెప్తాడు శ్రీ మహావిష్ణువుకి. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో అవతారం ఎత్తాడు. ఇదే శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారం, మత్స్య అవతారం. జలనిధిని అన్వేషించి సోమకాసునితో పోరాడి అతని కడుపును చీల్చి వేదాలను, దక్షిణవార్త శంఖాన్ని తీసుకొని బ్రహ్మ వద్దకు వచ్చాడు. శంఖాన్ని తాను తీసుకొని శిథిలమైన వేదచాలాలను బ్రహ్మకు పూరించమని ఆజ్ఞాపించాడు. బ్రహ్మ కల్పం ఆరంభమయ్యే మొదటి యుగాది అంటే మొదటి సంవత్సరం. ప్రభవలో మొదటి ఋతువు వసంత ఋతువులో మొదటి మాసం చైత్రమాసంలో మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రారంభింపజేశాడు. ఈ విధంగా ప్రారంభింపజేశాడు కాబట్టి దీని అర్థం, అందుకే
మొదటి సంవత్సరానికి ప్రభవ అని పేరు. అందుచేతనే చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయం సమయానికి పౌర్ణమి తిథి రోజు ఉన్న రోజుకి యుగాది అనే పేరు వచ్చింది. యుగాది అంటే ఉగాదిగా నిర్ణయించబడింది. చైత్రశుద్ధ పౌర్ణమి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు కనుకనే ఆది యుగానికి మొదలు కావడంతో ఆ రోజును ఉగాదిగా జరుపుకుంటున్నాం. ప్రతి ఉగాదికి ఒక పేరు ఉంటుంది. ఈ ఉగాది పేరు శ్రీ పరాభావ. మనకు 60 ఉగాది పేర్లు ఉన్నాయి. అవి ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి మరలా వస్తాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారము సూర్యుడి తర్వాత కీలకమైన గ్రహాలు శని మరియు గురుడు, ఈ 2 గ్రహాలు ఉన్న చోట నుండి బయలుదేరి మరలా అదే ప్రదేశానికి తిరిగి రావడానికి 60 సంవత్సరాలు పడుతుంది. అందువలన ప్రతి 60 సంవత్సరాలకి ఒకే ఉగాది పేరు మరలా వస్తూ ఉంటుంది. అయితే ఈ తెలుగు సంవత్సరాల పేర్లు మొదటిది ప్రభవతో ప్రారంభమవుతుంది. ప్రభవతో ప్రారంభమయ్యి 60వ సంవత్సరానికి అక్షయతో ముగుస్తుంది. మళ్ళా తిరిగి ప్రభవతో ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజాపతి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, దాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్, సర్వదారి, విరోధి, వికృతి, కర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, హివలింబి, విలంబి, వికారి, శార్వారి, ప్లావ, శుభకృతి, శోభకృతి, క్రోధ, విశ్వాసు, పరాభావ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధకృతి, పరిదావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందిబి, రుధిరోద్గారి, రక్షక్షి, క్రోధన, అక్షయ. ఇలా 60 తెలుగు సంవత్సరాల పేర్లు మళ్ళా తిరిగి ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి మళ్ళా మొదటితో ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రతి 60 సంవత్సరాలకి ఒకే ఉగాది పేరు మరలా వస్తూ ఉంటుంది. ఉగాది రోజున షడ్రుచులు అనగా 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడం ద్వారా జీవితంలో సుఖదుఖాలు, ప్రేమానురాగాలు మరియు జయాపజయాలు అన్నిటినీ సమానంగా స్వీకరించాలనే అర్థం కూడా ఉంది. దీని అంతరార్థం ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రకమైన భావాన్ని, సంకేతాన్ని తెలియజేస్తుంది. ఇందులో తీపి కోసం కలిపే బెల్లం ఆనందానికి ప్రతీక అయితే ఉప్పు జీవితంలో ఉత్సాహానికి, రుచికి ప్రతీక. అదేవిధంగా చేదుగా ఉండే వేప పువ్వు బాధను కలిగించే అనుభవాలను, పుత్రిక అయితే పుల్ల అని చింతపండు నేర్పుకు వివరించాల్సి ఉంటుంది. పరిస్థితులకు సంకేతం ఈ పులుపు. అలాగే కొత్త సవాళ్లకు వగరుగా ఉండే మామిడి ముక్కలు సహనం కోల్పోయే చేసే పరిస్థితులను, కారాన్ని ప్రతీకగా చెబుతారు. అలాగే ఉగాది రోజున పాంచాంగ శ్రావణం వినడం సాంప్రదాయం. కొత్త ఏడాది ప్రారంభం కానున్న భవిష్యత్తు ఎలా ఉంటుంది, గ్రహ గమనాలు ఆధారంగా వర్షాల పరిస్థితి ఏంటి మొదలగు విషయాలు పంచాంగ శ్రావణంలో తెలియజేస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది నుండి వసంత ఋతువు ప్రారంభమై ప్రకృతిలో మార్పు కనబడుతుంది. ఈ ఉగాది పండుగను తెలుగువారు చంద్రమానాన్ని అనుసరించి నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లోనూ జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ పండుగను గుడి పత్వాగా, తమిళులు పుత్తాండుగా, పంజాబ్లో వైశాఖి అని ఉగాది పండుగను పిలుస్తారు. ఉగాది రోజు ప్రజలు ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుణ్ణి పూజిస్తారు. అలాగే దీనికి తోడు నూతన సంవత్సరం సందర్భంగా ఉగాది పచ్చడి చేసుకొని కుటుంబ సభ్యులందరూ దాన్ని తీసుకుంటారు. ఉగాది యొక్క ప్రాముఖ్యత మన పురాణాల్లో, ఇతిహాసాల్లోని కథలు ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. శ్రీ పరాభావ నామ సంవత్సర పండుగ శుభాకాంక్షలు అందరికీ.